Thank you so much, pastors, for cooperating with us for all these years. ఈ సంవత్సరములంతట్లో కూడా మాతో సహకరించిన దైవజనులారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. Now the topic I have taken is biblical leader and a secular leader. ఈ రోజు నేను మరి మీతో పంచుకోవాలనుకున్నటువంటి వర్తమానం బైబిల్ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి నాయకుడు, అదే విధంగా లోక సంబంధమైనటువంటి నాయకుడు. Overall it's a leadership. నాయకత్వాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. We know wherever we go, if we take any pastors meetings, pastors gathering, most of the people, speakers will be speaking on leadership. ఏదైనా కాపర్ల యొక్క సదస్సుల్లోనికి మనం వెళ్ళినప్పుడు దైవజనులు ఎక్కువగా ఈ యొక్క నాయకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. And sometimes you and me get the chance to speak in front of pastors. We also speak about the leadership. మనం కూడా దైవజనుల ముంగట నిలబడి మాట్లాడే అవకాశాలు మనకు వచ్చినప్పుడు కూడా మరి నాయకత్వాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. See, we see many leaders even in the society. There are many secular leaders even around us. మన చుట్టుపక్కల ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులను మనం చూస్తున్నప్పుడు They are secular leaders. వారు లోకపరమైనటువంటి నాయకులై ఉన్నారు. But we are spiritual leaders. కానీ మనం ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు. Actually I thought I want to focus on Christian leader. అయితే నేను అనుకున్నాను క్రైస్తవ నాయకత్వం అని చెప్పేసి పిలిస్తే బాగుంటుంది. It's not the Christian leader but biblical leader. Then I have changed the topic. ఆ తర్వాత నేను మార్చాను అంశాన్ని, క్రైస్తవ నాయకత్వం కాదు కానీ బైబిల్ నాయకత్వం అని చెప్పేసి. Because there are many Christian leaders even they don't follow the Bible. సో చాలా మంది క్రైస్తవ నాయకులు కూడా దేవుని వాక్యాన్ని వెంబడించటం లేరు. It is not that a Christian leader but we want to focus on the biblical follower leader. సో మనము దేవుని వాక్యాన్ని వెంబడించే నాయకులముగా ఉండాలి. If we speak about the leadership, నాయకత్వాన్ని గురించి మనం మాట్లాడినట్లయితే a leader is a servant first. మొదట తను ఒక సేవకుడై ఉంటూ ఉన్నారు. Sometimes as pastors we try to imitate, we try to follow some leaders, like many great pastors or evangelists or reverends, bishops. We try to follow them. సో పాస్టర్లముగా మనం చాలా సార్లు ఇతరులను అనుకరిస్తూ ఉంటాము. వారిలాగా మాట్లాడటం, వారిలాగా ప్రవర్తించడం, చేయటం, ఇలాగ ఇతరులను, సేవకులను, గొప్పవాళ్లను వెంబడించడం జరుగుతుంది. And we take their style and we try to maintain like them, like some people follow cinema heroes and heroines. సో చాలా మంది మరి సినిమాలో హీరోయిన్ లాగా వెంబడించినట్లుగా మరి ఆ గొప్ప సేవకులను చూసి వారిని మరి అనుకరించటం అనేది వారి విధానంలో స్టైల్ చేయటం జరుగుతుంది. But let us think about individually, what kind of leader do you want to be? అయితే మరి వ్యక్తిగతంగా మనల్ని మనం ఆలోచించుకుందాం, మనం ఎలాంటి నాయకులుగా మనం ఉండవలసి ఉన్నది. As I was thinking about this message, it is not the person that I want to follow. I want to be a leader like Jesus. సో ఈ అంశాన్ని గురించి నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు నేను ఎవరినో ఒక వ్యక్తిని, ఒక గొప్ప వాళ్ళను వెంబడించాలనేటటువంటిది కాదు, కానీ మరి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి నాయకుడిగా నేను ఉండాలని చెప్పేసి నేను సిద్ధపడటం జరిగింది. We sometimes focus on Moses was a great leader, Abraham was a great leader, Paul was a great leader. So let us all focus on Moses, Abraham and all biblical leaders. సో చాలా సార్లు మనం బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం వెంబడిస్తుంటాం. మోషే గొప్ప నాయకుడు, లేదా అబ్రహాం గొప్ప నాయకుడు, పౌలు గొప్ప నాయకుడు, కాబట్టి వాళ్ళలాగా నేను కూడా ఉండాలన్నట్టుగా చేస్తూ ఉంటుంటాం. Moses was a historical leader. మోషే ఒక చరిత్ర కలిగినటువంటి నాయకుడే. Of course he did as a good leader in the people of Israel. ఆయన ఇశ్రాయేలు ప్రజల జీవితంలో గొప్ప నాయకుడిగా ఉండి పరిచయం చేశారు. But we cannot take everything from the Moses. కానీ మోషే నుంచి అన్ని విషయాలను మనం తీసుకోలేము. Of course Abraham was a good man of God. దైవజనుడిగా అబ్రహాము మంచి వ్యక్తే. But we cannot take everything from Abraham. కానీ ఆ అబ్రహాము జీవితం నుంచి అన్ని విషయాలను మనం తీసుకోలేము. But if we take the example of Jesus Christ, అయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని గనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే, he is a perfect leader that he lived in the world. ఈ యొక్క లోకములో ఒక సంపూర్ణమైనటువంటి నాయకుడిగా ఆయన ఉన్నారు. So we need to focus on biblical leader. The biblical leader is Jesus Christ. సో బైబిల్ నాయకుడిగా ఉండాలి అని అంటే మనము అది యేసుక్రీస్తు వారి యొక్క నాయకత్వాన్ని మనం వెంబడించాలి. That's why I'm asking what kind of leader you want to be. Like you want to be a good leader or a better leader or the best leader, or like Jesus or follower of Jesus Christ. అయితే మనము మరి శ్రేష్టమైన వారంగా, మంచి వారంగా, లేదా గొప్ప వారంగా ఏ విధమైనటువంటి నాయకులుగా ఉండాలనుకున్నప్పటికీ కూడా మరి మనం ఏదో కేవలం ఎవరినో వెంబడించేటటువంటి వారంగా కాదు, కానీ మన యొక్క ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనము నాయకుడిగా కలిగి ఉండాలి. ఆయన నాయకత్వపు లక్షణాలతో మనం వెంబడించాలి. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Amen. Let us be happy. సో సంతోషంగా ఉందాం. I see your faces are very serious. Okay, so let us be happy. So now I want to tell one example. సో ఒక ఉదాహరణ చెప్తాను. Since I worked as a teacher, so I know
the mindset of students. సో నేను ఒక టీచర్గా స్కూల్లో పనిచేశాను. స్టూడెంట్ల యొక్క విద్యార్థుల యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందో నాకు తెలుసు. Sometimes lower section teachers, they will give to the student handwriting books. అయితే చిన్న పిల్లలైనటువంటి వారికి టీచర్స్ వాళ్ళకి చాలా సార్లు ఆ హోంవర్క్ హ్యాండ్ రైటింగ్ But ఇస్తారు. the first line the teacher will write. సో పైన లైన్ అనేటటువంటిది టీచర్ Telugu రాస్తారు. or English, sometimes the languages, they will write first line and ask the children to write again, see and write. సో ఏ భాష అయినప్పటికీ కూడా మరి మొదట పైన లైన్ లో టీచర్ గారు రాస్తారు, ఆ తర్వాత దాన్ని చూస్తూ కింద So విద్యార్థులు రాయమని చెప్తారు. let us understand this one. అర్థం చేసుకుందాం. The first line when the student is writing, సో మొదట ఆ యొక్క లైన్ స్టూడెంట్ రాయాలి అంటే he sees what teacher has written. సో అతను మొదట చూసేది ఏంటి అని అంటే టీచర్ ఏం రాశారు అనేటటువంటిది చూస్తారు. He tries to follow how the teacher has written. సో ఆ టీచర్ గారు ఏం రాశారు, ఎలా రాశారు అనేటటువంటిది విద్యార్థి గమనిస్తారు. But when he jumps to second line, అయితే రెండో లైన్ లోకి వెళ్ళినప్పుడు he forgets about the teacher, what teacher has written. సో టీచర్ ఏం రాశారో అదంతా కూడా మర్చిపోతాడు, He పక్కన tries to పెట్టేస్తాడు. see what he has written and he will follow till the last line. సో ఆయన పై లైన్ లో ఏం రాసుకున్నాడో దాన్ని అనుకరిస్తూ కింది లైన్ లాగా రాస్తా ఉంటాడు. When he comes to the dead line, సో కింది లైన్ వరకు వచ్చినప్పుడు he sees only the above line, but not the teacher, which teacher has written. ఆ కింది లైన్ లో ఉన్నటువంటి పై లైన్ చూస్తాడు కానీ మొత్తం పైగా టీచర్ రాసింది ఏంటో అది చూడడు. So if he does any mistake in second line, సో రెండో లైన్ లో కనుక ఏదైనా ఒకవేళ తప్పు జరిగితే remaining all the lines, the student will do the same mistakes. సో మిగతా లైన్ల అంతట్లో కూడా విద్యార్థి తప్పులే చేస్తడం I hope you జరుగుతుంది. understand this. అర్థమైంది అనుకుంటున్నాను. Many of our children do like that. సో చాలా మంది పిల్లలు అలా చేస్తారు. Sometimes as pastors, అయితే పాస్టర్లంగా మనము కూడా when we come to Jesus, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు we see Jesus first time. యేసుక్రీస్తు వారిని మొదటగా I చూస్తాం want మనం. to be like Jesus. యేసుక్రీస్తు లాగా నేను I want to ఉండాలనుకుంటాం. talk like Jesus. యేసుక్రీస్తు లాగా I want మాట్లాడాలనుకుంటాం. to walk like Jesus. యేసయ్య లాగా నేను I want నడవాలనుకుంటాను. to do ministry like Jesus. సో యేసుక్రీస్తు లాగా పరిచర్య చేయాలనుకుంటాను. But second line, కానీ రెండో we లైన్ do లో some mistake. ఎక్కడో మనం తప్పు And చేస్తాం. remaining all second lines are compared with all pastors in the world. సో ఈ రెండో లైన్ ఎలాంటిదంటే ఇతరుల లోకంలో ఉన్నటువంటి పాస్టర్లు అందరినీ కూడా చూస్తాం మనం. We see them and follow. సో వాళ్ళని చూసి వాళ్ళని వెంబడిస్తూ ఉంటాం. Whatever the mistakes they do, we also do the same mistake. వాళ్ళు ఏం తప్పులు చేస్తుంటారో మనం కూడా అవే తప్పులు And till చేస్తుంటాం. the deadline, we do follow like other people, but not Jesus sometimes. సో ఆ కింది లైన్ వరకు కూడా ఎట్లా చేస్తుంటామంటే ఇతర సేవకులు చేసినట్లుగా చేస్తూ మనం కూడా తప్పులో పడిపోతుంటాం కానీ యేసయ్య లాగా మనం సత్యంలో నడవం. My advice is, till last line, you need to see the first line, which teacher has written. సో నా సలహా ఏంటి అని అంటే ఒకవేళ పైన లైన్నే మనం చూస్తూ కింది వరకు గనక రాస్తూ వచ్చినట్లయితే మరి ఎలాంటి మిస్టేక్స్ తప్పులు అనేటటువంటి ఉండవు. This is called the biblical leadership. ఇది బైబిల్ సంబంధమైనటువంటి We నాయకత్వం. try to sometimes follow our own methodology, our own ideas. సో చాలా సార్లు మన సొంత ఆలోచనలను మన సొంత విధానాలను మనం వెంబడిస్తూ ఉంటాం. If we take the real biblical leadership, So that is Jesus has written already in the Bible. సో నిజమైనటువంటి బైబిల్ నాయకత్వాన్ని మనం తీసుకున్నట్లయితే అది యేసుక్రీస్తు వారు అయి ఉంటున్నారు. ఆయనను మాత్రమే మనం తీసుకోవాలి. Praise the Lord, hallelujah. Hallelujah. So let us go to Matthew chapter 20 verse 16. సో మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. Verse 26 to 28. సో మత్తయి సువార్త 20వ అధ్యాయము. Jesus is very clear about leadership. Matthew chapter 20 verses from 26 to 28. సో మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి నాయకత్వాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నారు. Can you read it? ఓకే. మీరు కూడా చదవండి. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. This is what Jesus tells us. యేసుక్రీస్తు వారు మనతో If చెప్తున్నటువంటి you మాట want ఇది. to be the great, if you want to be the leader, if you want to be the bishop, you must first be as a servant. సో మీలో ఎవరైనా గొప్పవారుగా ఉండాలి అనుకుంటే, అధ్యక్షుడిగా ఉండాలనుకుంటే, బిషప్గా ఉండాలనుకున్నట్లయితే మీరు మొదట సేవకుడిగా ఉండాలి. See, today పరిచారకుడిగా ఉండాలని we are చెప్తున్నారు. planning to have our committee, new committee formation. సో ఈ రోజున మనం నూతన కమిటీ ఎన్నుకోబోతూ ఉన్నాం. We sometimes want to be as a leader. సో మనము చాలా సార్లు మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను కూడా ఒక నాయకుడిగా ఉండాలని. Jesus tells us the first line he has written, be first a servant. This is called the servanthood. సో మొదట లైన్ లో యేసు ప్రభు వారి నాయకత్వాన్ని గురించి ఏం చెప్తున్నారంటే మీరు ఒక గొప్ప నాయకుడిగా ఉండాలంటే మొదట మీరు సేవకుడిగా పరిచారకుడిగా ఉండాలని చెప్తున్నారు. Jesus himself tells, I came not to be served but to serve and to give my life as a ransom for all people. అదే విధంగా యేసు ప్రభు వారు ఆ కింద వచనంలో ఏమంటున్నారంటే నేను పరిచర్య చేయించుకోవటం కొరకు రాలేదు కానీ నేను పరిచర్య చేయటం కొరకు వచ్చాను. So this is first line. Jesus
came into the world as a king, but he was not a king. He became as a servant. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక రాజుగా ఆయన రావటం జరిగింది. కానీ రాజుగా ఆయన ఉండలేరు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారికి పరిచర్య చేయట కొరకు సేవకుడిగా ఉన్నారు. Amen. He is very clear. I have come into this world as a king, but I came into this world not to be served, but to serve and to give my life as a ransom for all people. సో ఈ లోకానికి నేను ఒక రాజుగా నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, కానీ లోకముకి నేను పరిచర్య చేయించుకోవటం కొరకు రాలేదు లోకం ద్వారా, కానీ నేను పరిచర్య చేయటి కొరకు నేను వచ్చినాను. See, in the world there are many leaderships and leaders are there, but their lifestyle we can see they don't have any truth, they don't have any moral values, they don't have any humanity, and whatever they want to do they will follow it. సో లోకంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులను నాయకత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. వారందరూ కూడా ఒక మానవత్వం లేకుండా, సరైనటువంటి మరి మాదిరికరమైనటువంటి జీవన విధానం లేకుండా వారు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ sometimes we might have suffered from some secular leaders. సో చాలాసార్లు మనం కూడా లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన నాయకులకు మనం ప్రోత్సహించి అందించినట్లుగా కూడా ఉన్నది. Maybe we might have suffered from their behavior. సో మనము వారి యొక్క ప్రవర్తనను మనం కూడా సమర్థించినట్లే అది. We suffered, maybe sometimes we suffered కొన్నిసార్లు వాళ్ళు చేసినటువంటి దానిని బట్టి మనము కొంత ఇబ్బందులకు కూడా లోనైపోయినాం. because they are secular leaders. ఎందుకంటే వారు లోక సంబంధమైనటువంటి నాయకులు They కాబట్టి don't have moral values. వారికి ఒక విలువలతో కూడినటువంటి జీవన విధానం They లేదు. don't feel that this is servanthood life. ఇది సేవా జీవనము విధానం అనేటటువంటిది వారికి లేదు. But biblical leaders, we have moral values. కానీ బైబిల్ సంబంధమైనటువంటి నాయకులుగా మరి మనము ఒక మాదిరి విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలి. If you want to be as a leader, become a servant first. సో మొదటి విషయం ఏంటి అనంటే నువ్వు ఒక నాయకుడిగా ఉండాలి అనంటే నువ్వు ఒక సేవకుడిగా పరిచారకుడిగా ఉండాలి. And the second one is fairness is leader like in a moral obligation, that it is a kind of job, it's a duty to be as a moral leader. సో రెండవదిగా ఏంటి అనంటే ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా నాయకత్వాన్ని మనం కలిగి ఉండాలి. Be on your word. Be on your word. If you give any word, stick to that word. ఏదైతే నువ్వు మాట ఇస్తావో ఆ మాటకి కట్టుబడి ఉండాలి. మాట మీద నిలబడే వారంగా మనం ఉండాలి. They are biblical leaders. అదే బైబిల్ నాయకత్వం అంటే. Jesus gave the word and he was stick to his word. యేసుక్రీస్తు వారు ఏదైతే మాట ఇచ్చారో మాట ఇస్తూ ఉన్నారో ఆ మాటకి ఆయన కట్టుబడి ఉంటున్నారు. He lived, he died, he rose again till the fulfillment. సో ఇప్పుడు వరకు కూడా ఆయన మరి మరణించి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి మాటలు వాగ్దానాలు నెరవేరుస్తూ వస్తున్నారు. So fairness is, in another words, truthful life. సో దానిని మనము అది సత్యవంతమైన జీవితం విధానం అంటున్నాం. This is called a biblical leadership. ఇది బైబిల్ సంబంధమైనటువంటి నాయకత్వం. Especially Jesus said, I am the way, the truth and the life. అందుకొరకు యేసుక్రీస్తు వారు అన్నారు నేనే మార్గం సత్యం జీవమై ఉన్నాను. First line, Jesus is the truth. We also follow the truth. సో యేసుక్రీస్తు వారు మొదటి లైన్లో ఉంటున్నారు. సత్యములో ఆయన ఉన్నారు కాబట్టి సో మనం కూడా సత్యము విధానంలో జీవించాలి. Let us read Proverbs chapter 29 verse 14. సో సామెతల గ్రంథం 29వ అధ్యాయము Proverbs chapter 29 verse 14. సో 14వ వచనాన్ని If a మనం king judges the poor with truth, his throne will be established forever. సో ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. This is what, if as a leaders, as a king, as a ruler, if we do everything with the truth, our throne will be forever. సో ఒక నాయకులముగా న్యాయము తీర్చేవారముగా మనము సత్యంతో మనం ప్రవర్తించినట్లయితే మన సింహాసనం అనేటటువంటిది ఎల్లకాలం నిలబడి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. We are all biblical leaders. సో మనమంతా కూడా బైబిల్ సంబంధమైన నాయకులం. A word is given pastor. సో పాస్టర్ గారు అని మనకి ఇవ్వబడ్డది పేరు. In synonym we say it's a biblical leader. సో దాని అర్థం ఏంటంటే బైబిల్ సంబంధమైన నాయకులు వీరని. పర్యాయ పదము in synonym we call as a biblical leader. సో దాని పర్యాయ పదం అనంటే ఏమన్నా అనుకుందాం. సో పాస్టర్ గారు అంటే ఏంటి అని అంటే బైబిల్ నాయకుడు అని అర్థం. Spiritual leaders. మనమంతా ఆత్మ సంబంధమైన నాయకులం. If we give one word, we have to be strict on that word. మనం ఏదైనా ఒక మాట చెప్పామంటే ఒక మాట ఇచ్చామంటే ఆ మాటకి మనం కట్టుబడి ఉండాలి. Because we are follower of Jesus, not the human leaders. ఎందుకంటే మనం లోక సంబంధమైనటువంటి మానవ నాయకత్వాన్ని కలిగి లేము. యేసు ప్రభు వారి యొక్క నాయకత్వాన్ని మనము మాదిరిగా కలిగి ఉన్నాం కాబట్టి. That's why we need to focus on not the secular leadership. In secular leadership, there are so many things. Murmuring things will happen, all things will happen. But in spiritual leadership, you be fair so that
your throne will be established forever. సో లోక సంబంధమైనటువంటి నాయకుల్లాగా మనం ఉండవద్దు. గొనగటం సానగటం అనేటటువంటిది, ఫిర్యాదులు చేయటం అనేటటువంటిది అలా కాదు. కానీ మనం ఒక సత్యంతో కూడినటువంటి విధానంలో మనం జీవిస్తూ వెంబడిస్తూ ఉన్నట్లయితే మన సింహాసనం అనేటటువంటిది, మన పరిపాలన అనేది సదాకాలంగా ఉంటా And the ఉన్నది. third one is leaders see strength in the followers. You know, we have a team in Huzurabad Mandal Pastors Fellowship. We are all a team. As a leaders, we need to see the weaknesses and the strength, and we need to follow them. సో మరి మూడవ విషయం ఏంటంటే నాయకత్వంలో ఉన్నటువంటిది మనల్ని వెంబడించేటటువంటి వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం కనుగొనాలి, దాన్ని మనం వినియోగించే వారంగా ఉండాలి. But what is happening sometimes, we are forgetting the first line. సో మనం చాలా సార్లు ముందు ఉన్నటువంటి ఆ లైన్ మనం మర్చిపోతాం. We are always trying to follow sometimes our own lines. సో మన సొంత మనం ఏదైతే రాసుకున్నామో అనుకున్నామో అదే చేసే వారంగా our మనం own ఉంటాం. setups, మన సొంత ఆలోచనలు మనం పెట్టుకున్న విధానాలే చేస్తుంటాం. our own thinkings, మన సొంత ఆలోచనలు, సొంత విధానాలు, our own borders, మన యొక్క సొంత సరిహద్దులు, our own rules and regulations. మన యొక్క రూల్స్ కావచ్చు, మన యొక్క అధికారములు అవి నియమించుకుంటాం మనం. They all go away. All biblical leadership, biblical truths and biblical rules and regulations, they all will go away. బైబిల్ సత్యాలు, బైబిల్ నియమాలు, నిబంధనలు అవన్నీ కూడా మనం పక్కకు పెట్టేస్తాం, మర్చిపోతాం. We sometimes think about human nature. సో సొంత మనం మానవ సహజ మానవ ఆలోచన విధానంతో మనం Even ఉంటుంటాం. sometimes pastors, we become secular leaders. సో మనము కూడా పాస్టర్లమై ఉండి కూడా ఎలా చేస్తామంటే లోక సంబంధమైన నాయకులాగానే ప్రవర్తిస్తుంటాం. Maybe sometimes మనం చెప్పి ఉండొచ్చు, అరే బైబిల్ కనుక పక్కన పెడితే నాకంట రౌడీ వేరేటోడు ఉండడురా. Maybe sometimes we might have told. సో అట్లా అని ఉండొచ్చు మనం. But we are not like that. కానీ మనం అలా అనకూడదు, అలా We కాదు. are all biblical leaders. మనమందరం కూడా సో ఆత్మీయ నాయకులం. We'll read one verse, Philippians chapter 2 verse 3. సో ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము Philippians chapter 2 verse 3. 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కక్ష చేతనైనను వృధాతి చేతనైనను ఏమీయో చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. There is a one word, be humble. సో తగ్గించుకొనండి అనేటటువంటి మాట ఉన్నది ఇక్కడ. Humility in every leader's life, humility is very very important. సో నాయకుడు అనేటటువంటి వారి అందరిలో కూడా ఈ యొక్క తగ్గింపు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. See the strength of the followers and be humble. సో ఎదుటి వారిలో ఉన్నటువంటి మనల్ని వెంబడించే వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం చూడాలి, దానిని బట్టి మనల్ని కూడా మనం తగ్గింపు కలిగిన వారంగా ఉండాలి. Be like-minded people. సో మనము ఏక మనస్సు కలవారముగా ఉండాలి. Try to understand each other. సో ఒకరిని ఒకరు మనం అర్థం చేసుకోవాలి. We are not boss to anybody. సో మనం ఎదుటి వాళ్ళ ఎవరికి కూడా మనం ఒక కట్టబడ్డటువంటి వారంగా ఒక బాక్స్లో ఉన్న వారిలాగా నేను ఇంతే అన్నట్టుగా ఉండకూడదు. If I become president, ఒకవేళ నేను ఒక ప్రెసిడెంట్ అయినట్లయితే, hey, you stand up, నువ్వు లేచి నిలబడు, drink water, నీళ్లు తీసుకురా, go there, అక్కడ వెళ్ళు, what are you doing, ఏం చేస్తున్నావు, why you did not come to fellowship, ఎందుకు ఫెలోషిప్ రావట్లేవు, అంతా నీ ఇష్టమేనా? We are not boss. We are not boss. మనం బాసులం కాదండి. We are not superiors. మనము ఏదో సూపర్వైజర్ లాగా కాదు మనం. No, I am a president for the fellowship for 2 years. ఈ 2 సంవత్సరాల వరకు నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను. I am only president to continue the fellowship, to strengthen, to continue all what is set for the fellowship. సో ఈ సహవాసం కొరకు మనం ఏదైతే నియమించుకొని మనము ఆ నిబంధనలతో ఉన్నామో దానిని కొనసాగించడం కొరకు, దానిని ప్రోత్సహించి బలపరచడం కొరకే నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను. I am not a ruler of secretary. సో నేను సెక్రటరీ గారి మీద మన పరిపాలన చేయటం కొరకు కాదు, Ruler for all the remaining pastors. మిగతా ఉన్నటువంటి పాస్టర్లు అందరిపైన రూల్ చేయటం కొరకు, If పెత్తనం we చలాయించడం have కొరకు కాదు. that kind of mind, then we are not biblical leaders. సో అలాంటి మనస్తత్వాన్ని కనుక నేను కలిగి ఉన్నట్లయితే నేను ఆత్మ సంబంధమైన నాయకుడిని కాదు. Biblical leader should have the mindset of like-minded, cooperating with each other, honoring everybody. సో బైబిల్ ఆత్మ సంబంధమైన నాయకులు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ గణపరుస్తూ మరి అందరితోటి ఐక్యతతో ఉంటూ ఒకరినొకరు వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. Some seniors and there are some juniors, there are some